యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తాం మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. సినిమా బాగుంది. అయితే ఈ మధ్యన కాంట్రవర్సీతో చాలా వైరల్ అయ్యాడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. సినిమా బాగుందా బాగాలేదని పక్కన పెడితే వివాదాలకు మాత్రం అతను ఎప్పుడూ ఉంటాడు. ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా అతనే. ఈ సినిమా ఫస్ట్ డేనే 1,50,00,000 కలెక్షన్ చేసింది. అసలు సినిమా స్టోరీలో దమ్ముందా లేదా, ఈ సినిమా హిట్ అయిందా పట్టయిందా అని ఒకసారి చూద్దాం. ఈ సినిమా కథ అంతా రుద్రారం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో 2 కులాలు కర్మానా ధర్మానా మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో 2 వేరువేరు వర్గాలకు చెందిన చందు, చంద్రహాస్, బుజ్జమ్మ, మేఘన ముఖర్జీ ప్రేమలో పడతారు. తన ప్రేమను ఇంట్లో వాళ్ళు, ఊరి పెద్దలు కూడా అంగీకరించని ఈ జంట కేరళకు పారిపోతుంది. అయితే అక్కడ కూడా ఈ జంటకు ఎలాంటి అనుభవం ఎదురుకావడంతో మళ్ళీ సొంతూరుకే తిరిగి వస్తారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఆ జంట ఏం చేశారనేది సినిమా స్టోరీ అయితే బాగుంది. చందు పాత్రలో చంద్రహాస్ చాలా కీలకంగా, చాలా చలాకీగా నటించాడు. బయట ఎలా ఉంటాడో తెరపై కూడా అలాగే కనిపించాడు. తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించాడు. యాక్షన్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్తో మెప్పించాడు. బుజ్జమ్మ పాత్రలో హీరోయిన్ మేఘనా ముఖర్జీ జీవించేసింది. తన యాక్టింగ్తో కుర్రకారును ప్రేమలో పడేసింది. విలన్ రోల్లో అర్జున్ యాక్టింగ్ బాగుంది. మీసాల లక్ష్మణ్ పాత్ర చాలా బాగుంది. డైరెక్టర్ సంపత్ రుద్ర పాత్ర పాయింట్ తీసుకొని చాలా నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేశాడు. ప్రస్తుత ట్రెండ్కి తగినట్టు తీయడంలో దాదాపు విజయవంతమేనని చెప్పొచ్చు. ఇది అందరికీ తెలిసిన కథ అయినా 2.5 గంటల ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం అంత ఈజీ కాదు. కథ మొదలుపెట్టినప్పుడే బోరింగ్ కొట్టకుండా కూడా చూసుకునే బాధ్యత డైరెక్టర్ దగ్గర ఉంటుంది. ఎక్కడా కూడా క్లైమాక్స్ దగ్గర కూడా బోరు కొట్టదు. ఇద్దరు ప్రేమించుకోవడమే కాదు, మతాలు, కులాలు అడ్డంకులు దాటుకొని ఎలా ఒకటయ్యారనేది సినిమా. ప్రథమార్థం అంతా గ్రామంలో సమస్యలు, కులాల ఆధిపత్య పోరు, హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వచ్చే సీన్లు, లవ్ సీన్స్ సాగిపోతుంది. ఇంటర్వెల్కు ముందు ఒక చిన్న ట్విస్ట్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ మోడ్లోకి వెళ్తుంది. తమ ప్రేమను గెలిపించుకునేందుకు హీరోయిన్లు ఎలాంటివి చేశారనేది సినిమా క్లైమాక్స్. ఈ సినిమా రేటింగ్ వచ్చి 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇది ఏమైనా సరే అతను ట్రోల్ చేయటం కాదు, సినిమా చూసిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా చెప్తాను చాలా బాగుంది. యాటిట్యూడ్ స్టార్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.